హలో వాళ్ళు అంటే నేను అప్సరసని చేతలేదా? అరే ఫోన్ వచ్చిందిరా అప్సరసట ఎవరో రే మమ్మీ బయటకు పోయినా అని చెప్పే. బయటకు పోయినా అని చెప్పే. అడు దొడ్డుకోతుందమ్మా బయటికి కాదే బయటకు పోయినా. ఎంతసేపు బాత్రూంలోకి వెళ్తేనే లేడు. నిన్నటి నుంచి నీళ్లు ఏరుకుంటున్నా. అంత బుర్రు బుర్రు అనుకుంటా. 3 వద్దులకు ఒకసారి పోతాడు గబ్బుగాడు. గబ్బులు చెప్తున్నామ్మా అంత. అలా నానైతే ఇళ్ళకి వెళ్ళి బయటికే వెళ్ళిపోయిండు. మమ్మీ సబ్బేదే ఉన్నదాన్నే చూడు చక్కగా. లేదీడా. అదేంటి అగు ఇప్పటిదాకా లేకుండే కదా ఏడికిలో వచ్చింది. మమ్మీ టవల్ ఏడుందే? ఉన్నదాన్నే మంచిగా చూడు. లేదీడా. నేను వచ్చిందనుకో నీ వీపు విమానం అవుతుంది. ఒక్క నిమిషం ఆగాగు. ఏ లేదీడా వచ్చి చూడుదా. అదేంటి అదే మమ్మీ స్కూల్ కి పోరా అంటే కిరికిత ఆడతావురా నువ్వు. రే కిందికి రారా. ఏ పోవట్టు నేను పోను స్కూల్ కి. నువ్వు ఆనే ఉండరా నీ సంగతి చెప్తా. నేను స్కూల్ కు పోతా. నేను బాత్రూమ్ దోమా. షబ్బాష్ వలగొట్టురా. అన్ని వలగొట్టు. ఇగో ఇది కూడా వలగొట్టు. ఒక పని చేయి ఇల్లంతా కాలబెట్టు. మమ్మీ ఇది ఎడబెట్టాలా? ఇడబెట్టుదా దారాదా ఇడబెట్టు. నన్ను ఎత్తి మీద పెట్టుదా. మమ్మీ సాయిబాల ఇంటికి పోతున్నానే. పోరా పో. నీకు ఇల్లు దిక్కులేదు కదా ముష్టన్ వైద్య వేరే నీకు సిగ్గులేదరా. ఎప్పుడు మాంతం తిరుగుతా ఉంటావు. వాడు దొంగగాడు నువ్వు లంగగాడు మంచిగా సరిపోయారు. ఇద్దరు కలిసి ముష్టెత్తుకోరు. నీకు ఇల్లు లేదా అయ్యవ లేదా నీకు? ఎప్పుడు చూడు వాడింటే వాడు చేస్తా అంటావు. ఒక పని చేయి వాడిని పెళ్లి చేసుకొని అట్టే చావు. వా మమ్మీ వా పలగొట్టు. అన్ని పలగొట్టు. ఇగో ఈ ఫోన్ కూడా పలగొట్టు. లేకుంటే ఒక పని చేయి ఇలంతా కాలబెట్టే. రే మళ్ళా ఫెయిల్ అయినారా. ఈ చదువు అసలు బుర్రాకే ఎక్కుతలేదు. నేను బుర్రకు పేనే ఎక్కదు ఇంకా చదువేం ఎక్కుతుందిరా. అరే ఈరోజు ఎట్లయినా ప్రపోజ్ చేస్తారా? ఓ ప్రపోజ్ చేయంగానే లవ్ యూ టు అని చెప్తుంది ఇక. మరి ఏం చేయాలో చెప్పురా. Close your eyes. రే కళ్ళు కనిపిస్తలేవారా? కనిపిస్తలే. అయితే ఇప్పుడు ఏమ్రా నాటకాల మీ అయ్యా నంబర్ ఇయ్యో. మా అయ్య నంబర్ నీకిస్తే మా అయ్యేం వాడతాడు. అరే ఓ అమ్మా ఓ అమ్మా. A few moments later. అమ్మా అమ్మా అమ్మో నా కొంప కొల్లరు చేశారా నాయన. మొత్తం ఖాళీ చేశారా అయ్యా అమ్మా. ఆటో ఆగాగు. ఏమరా పొద్దున్న ఆటోలో తిరుగుతావా? ఆ మీద తిరిగితే పొడుస్తావు కదా అందుకే ఆటోలో తిరుగుతున్నా. బయటికి సరేనా? జర అమ్మకి సత్యం మంచిగా చదువుకో. సరే బాబాయ్ హ్యాపీ జర్నీ. సిగ్గులేదారా? ఎన్నిసార్లు చెప్పాలరా ఎవరేమిచ్చినా తీసుకోవద్దని. ఎవరైనా చూస్తే నీకు ఏం కొనిస్తారేమో అనుకుంటారు. ఇంకోసారి ఎవరి దగ్గర మరి తీసుకున్నావు అనుకో మూతి మీద సురుకు పెడతా. ఇటీ పైసలు అవన్నీ నావే. ఏందిరా? ఏంలే మమ్మీ టిఫిన్ ఏం చేసినా అడుగుతున్నా.
ఉప్మా ఉన్న తినిపో. 10 రూపాయలు ఇస్తే మ్యాగీ తెచ్చుకుంటా, 20 రూపాయలు ఇస్తే ఇడ్లీ తెచ్చుకుంటా, 30 రూపాయలు ఇస్తే దోశ తెచ్చుకుంటా. అంతేగాని ఉప్మా మాత్రం తినను.